హలో ఫ్రెండ్స్! ఈక్విడాస్ సమర్పించు వీకెండ్ అప్డేట్స్‌కి స్వాగతం. ఇక ఈ వారం మనం చూస్తే గనుక వి మూవ్ నోవేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్‌గా ఒక బిగ్ గ్రీన్ బార్స్ రావటం చూసాం వీక్లీ చార్ట్స్‌లోకి వెళ్లి చూస్తే గనుక. బట్ ఈ వారం చూస్తే గనుక ఓపెన్ నుంచి డౌన్ అండ్ అప్ చూసుకుంటే జస్ట్ 150 పాయింట్స్‌లోనే మూవ్ అయింది. సో 24,636 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,867 హై ఫార్మ్ అవటం చూసాం అండ్ లో 24,522. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 24,830 దగ్గరే క్లోజ్ అవటం చూసాం. సో ఓపెన్ కి క్లోజ్ కి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైన ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ హాస్ మూవ్ నోవేర్ అనొచ్చు. బట్ లాస్ట్ 3 వీక్స్ గా ఏదైతే మన గ్రీన్ బార్స్ రావటం చూస్తున్నామో లోస్ నుంచి చూస్తే కనుక 23,890 నుంచి 24,860 అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా పైకి పెట్టడం చూసాం. సో మనకి నియర్ టు ఆల్ టైమ్ హై ఇస్ జస్ట్ అబౌట్ 200 పాయింట్స్ అని చెప్పొచ్చు. 25,078 ఏదైతే 4 వీక్స్ బ్యాక్ రావటం చూసాం మనం. అది క్రాస్ అవుతుందా నెక్స్ట్ వీక్ అనేది వేచి చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనం చూస్తే కనుక మంత్లీ ఎక్స్‌పైరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో 25,100 క్రాస్ అయ్యి 25,300 అవుతుందా? లేకపోతే ఈ వారం లో ఏదైతే ఉందో 24,500 కట్ అవుతుందా అనేది కేర్‌ఫుల్‌గా వాచ్ చేయాలి. ఏదైనప్పటికీ లాస్ట్ 3 వీక్స్‌గా ఇంత బిగ్ మూవ్ వచ్చింది కాబట్టి మార్కెట్ కొంచెం టైమ్ కరెక్షన్ మోడ్‌లోకెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే గనుక కొద్దిగా రిట్రేస్‌మెంట్ డౌన్ సైడే ఎక్కువ కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చింది 25,100 పైన అంటే గనుక మళ్ళా ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వారం మనం చూస్తే గనుక బిగ్గెస్ట్ గెయినర్స్‌లో ఇన్సూరెన్స్ స్టాక్స్‌లో ఒక మంచి మూవ్ రావటం చూసాం. హెచ్‌డిఎఫ్‌సి గాని హెచ్‌డిఎఫ్‌సి అండ్ ఎస్‌బీఐ లైఫ్ ఈ 2 స్టాక్స్ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. బిట్వీన్ 5-7% దాకా గెయిన్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనకి హిండాల్కో ఒక 8% అప్ మూవ్ రావటం చూసాం. అండ్ ఆహ్, అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆటో స్పేస్‌లో బజాజ్ ఆటో 5% అప్ మూవ్ రావటం చూసాం. కొన్ని సెక్టర్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఎ సెక్టర్ డ్రివెన్ మూవ్స్ ఈ వారం. బట్ ఇట్స్ ఓన్లీ ఎ స్టాక్ స్పెసిఫిక్. ఆఫ్‌కోర్స్ ఇన్సూరెన్స్ 2 స్టాక్స్ కూడా ఒక మంచి గెయిన్స్ రావటం చూసాం. ఇక బజాజ్ అండ్ హీరో ఐషర్ మోటార్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఇక మెటల్స్‌లో జేఎస్‌డబ్ల్యూ అండ్ టాటా స్టీల్ ఒక 3% అప్ మూవ్ రావటం చూసాం. ఎఫ్ఎంసీజీ నేమ్స్ అండ్ ఫార్మా నేమ్స్‌లో కూడా కొన్ని స్టాక్స్ లైక్ హెచ్ఎల్ఎల్ గాని, లేదంటే ఫార్మాలో మనం చూస్తే గనుక డాక్టర్ రెడ్డీస్ కానీ, సన్ ఫార్మా గాని ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ మూవ్‌లో ఉండటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్‌లో మనకి ఓఎన్జీసీ బిగ్గెస్ట్ లూజర్‌గా చెప్పుకోవచ్చు. 3.24% డౌన్ అయింది. అండ్ ప్రాబబ్లీ ఇందాకే అనుకున్నట్టు కొన్ని సెక్టర్స్ సైడ్ తీసుకున్నాయని ఎప్పుడైతే బజాజ్ ఆటో పాజిటివ్‌గా ఉందో ఎమ్&ఎమ్ అండ్ టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 2 నుంచి 1% దాకా కరెక్ట్ అవ్వటం చూసాం. అదాని ఎంటర్‌ప్రైజ్ 1% కరెక్ట్ అయింది. యాస్ ఎ సెక్టర్ మనం చూడాలంటే గనుక ఐటీ కొద్దిగా వీక్‌గా ట్రేడ్ అవ్వటం చూసాం. విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి స్టాక్స్‌లో వీక్‌నెస్ అనేది కొద్దిగా కనపడుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే గనుక ప్రాబబ్లీ కంపేర్ టు నిఫ్టీ చాలా చాలా డైసీగా ఉందని చెప్పొచ్చు సిట్యుయేషన్. ఎందుకంటే మనకి ద హోల్ ఫాల్ ఆఫ్ 53,300 నుంచి 49,650 వరకు ఇన్‌ఫాక్ట్ 33% కూడా రిట్రేస్ కాలేకపోయింది. అండ్ లాస్ట్ 3 వీక్స్‌గా మనం చూస్తే గనుక ఇట్ హాస్ మూవ్డ్ నోవేర్. ఎందుకంటే 49,600 3 వీక్స్‌లో అండ్ 50,100 అబౌట్ 3 వీక్స్ హై కాబట్టి ప్రాబబ్లీ ఆ 1600 పాయింట్స్‌లోనే మూవ్ అవటం చూసాం. సో ప్రాబబ్లీ బ్యాంక్ నిఫ్టీకి ఇంకా రానున్న రోజుల్లో వీక్‌నెస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుందా? లేకపోతే స్ట్రెంత్ అనేది వస్తుందా అంటే మనకి వి నీడ్ టు హావ్ ఏ క్లియర్ బ్రేక్‌ఔట్స్. అప్పుడే గనుక మనం చెప్పగలం. ఎందుకంటే 51,608 అనేది ఈ స్టేజ్‌లో ఒక బిగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఒక 600 పాయింట్స్ పైన. అదేవిధంగా 50,283 ఏదైతే ఒక కీ సపోర్ట్ ఉందో అదొక కీ సపోర్ట్‌గా మనం పరిగణిస్తాం. సో ఈ మధ్యలో ఉన్నంత కాలం నో ట్రేడింగ్ జోన్ అంటాం. బట్ ఇన్‌ఫాక్ట్ మనకి ఏదైతే బ్రేక్‌ఔట్ ఐదర్ వే అంటే 51,600 క్రాస్ అయినా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. 50,280 కిందకొచ్చినా కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో టూ వే ట్రేడ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చేయాలి. ఇలాంటి టైంలో వోలటాలిటీ ఉన్నప్పుడు ఐ థింక్ కామ్‌గా ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో పెరిగిన వాటిలో బంధన్ బిగ్గెస్ట్ గెయినర్‌గా చెప్పుకోవచ్చు. 5.3% పెరగటం చూసాం. బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్‌లో. ఇక అదర్ నేమ్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా గాని, పీఎన్‌బీ, ఆహ్, ఎస్‌బీఐ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రైవేట్ నేమ్స్‌లో కోటక్ బ్యాంక్ గాని, ఏయూ బ్యాంక్ గాని, ఐడీఎఫ్‌సి ఫస్ట్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ పెరగటం చూసాం. సో లూజర్‌లోకి వెళ్లి చూస్తే గనుక ఓన్లీ 3 స్టాక్సే మనకి ఈ వారం లూజ్ అవ్వటం చూసాం. సో వాటిల్లో ప్రాబబ్లీ ఫెడరల్ బ్యాంక్ ఈస్ ద బిగ్గెస్ట్ లూజర్ 2% అండ్ అదర్ నేమ్స్ లైక్ హెచ్‌డీఎఫ్‌సి అండ్ యాక్సిస్ స్వల్పంగా నష్టపోయాయి. ఇన్‌ఫాక్ట్ యాక్సిస్ 0.07% అండ్ హెచ్‌డీఎఫ్‌సి 0.43% నష్టపోవటం చూసాం. ఇక ఈ వారం గెయినర్స్ అండ్ లూజర్స్‌లోకి మనం వెళ్లి చూస్తే గనుక క్యాష్ సెగ్మెంట్‌లో లాట్ ఆఫ్ స్టాక్స్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. రాణా ఇంజినీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 53% పెరగటం చూసాం. టేస్టీ బైట్ 35% పెరగటం చూసాం.
షా ఎలాయ్స్ అండ్ ప్రీకామ్ 30% పెరగటం చూసాం. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే బ్రోకరేజ్ అప్గ్రేడ్స్ వచ్చినాయో అదొక 30% పెరిగింది. ఇక హెచ్సిఎల్ గ్లోబల్ గానీ, లేదంటే పాల్ ఫార్మా గానీ, ఎడెల్వీస్ లాంటి స్టాక్స్ లో ఒక 25% దాకా అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక షిప్పింగ్ స్పేస్ లో దిర్ వాజ్ ఎ గ్రేట్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్స్ మజడాక్ డాక్ కానీ, లేదంటే జిఆర్ఎస్సి కానీ, కొచ్చిన్ రిఫైనరీస్ ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 11% కరెక్ట్ అయింది. ఇక అదర్ నేమ్స్ లైక్ వీగార్డ్ 10% కరెక్ట్ అవటం చూసాం. ఇథియోస్ ఒక 10% లగ్జరీ వాచ్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ అది కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ప్రెస్టీజ్ ఎస్టీస్ 7% డౌన్ అవటం చూసాం. ఎస్జేవిఎన్ సట్లెజ్ విద్గమ్ 8% పడుతుంది చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ మ్యాప్మా ఇండియా కానీ, జేబీ ఫార్మా కానీ ఇవన్నీ కూడా 3 to 5% వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ప్రతి వారం కూడా మనం 2 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ వారం కూడా మనం 2 స్టాక్స్ తీసుకొని వాటి గురించి డిస్కస్ చేద్దాం. మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో యూట్యూబ్ వ్యూవర్స్ వాళ్ళు అడిగిన క్వైరీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ప్రతి వారం కూడా. సో ఈ వారం మనం తీసుకున్న 2 స్టాక్స్ టాటా మోటార్స్ అండ్ టాటా పవర్ అండ్ లూపిన్ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో ఈ 2 స్టాక్స్ గురించి మనం లెట్స్ డిస్కస్. సో టాటా పవర్ కరెంట్లీ 418 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. ప్రాబలీ పవర్ యాజ్ ఎ సెక్టర్ మనం చూస్తే కనుక గతంలో మనకి డిఫెన్స్ స్పేస్ కానీ, లేదంటే ప్రాబలీ రైల్వే స్పేస్ లో కానీ, అలాంటి స్పేస్ లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఇదే కోలో మనకి లాస్ట్ 3 వీక్స్ నుంచి టాటా పవర్ సెక్టర్ లో కూడా చాలా స్టాక్స్ కరెక్షన్ గురవటం చూసాం, ఆర్ ప్రాఫిట్ బుకింగ్ గురవటం చూసాం. సో బిట్వీన్ 10 to 25% చాలా స్టాక్స్ కరెక్ట్ అయినాయి. దెర్ ఆర్ అదర్ నేమ్స్ కూడా మనం చూసుకుంటే కనుక గ్రీన్ ఎనర్జీ లాంటి స్టాక్స్, లేకపోతే అదర్ నేమ్స్ లైక్ బిహెచ్ఎల్ ఏదైతే పవర్ సెక్టర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ గురవటం చూసాం. సో టాటా పవర్ ఇన్ పర్టికులర్ చూస్తే కనుక 10% కరెక్ట్ అయింది టాప్ నుంచి 471 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 417 దాకా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ మనకి వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ 400 అనేది ఒక బాటమ్ ఫార్మేషన్, డబుల్ బాటమ్ అనేది ఫార్మ్ అవటం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. మేబీ ఇక్కడ నుంచి ఎక్కువ డౌన్ ఫాల్ లేకపోయినా కూడా కొద్దిగా సైడ్ వేస్ అండ్ టైం కరెక్షన్ మోడ్ లో ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో వన్ షుడ్ డూ ఎస్ఐపి అండ్ మా సజెషన్. ఎందుకంటే దీనికి ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 386 దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ అబౌట్ కరెంట్ క్లోజింగ్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 రూపీస్ కింద. అది 200 మూవింగ్ యావరేజ్ గా చెప్పుకోవచ్చు. అండ్ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 370 అనేది మల్టీ మంత్ లో. సో జూలైలో మనకి 370, 165 రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఏప్రిల్ లో కూడా 397. సో ప్రాబ్లీ అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది 370 దగ్గర. అది కూడా మనం వీ షుడ్ కన్సిడర్ అండ్ బై అట్ టిప్స్. ఎవ్రీ టిప్ లో ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి సెక్టర్ కరెక్షన్ అంతా అయిపోయి మళ్ళీ ఒక అప్ మూవ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ డెఫినెట్లీ మేబీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై 471 కూడా దాటి 530, 540 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో వెన్ వీఆర్ బయింగ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అది కూడా టైం బౌండ్ లేనప్పుడు వీ షుడెంట్ హ్యావ్ స్టాప్ లాసెస్. కాబట్టి ఈ స్టాక్ ని ఎస్ఐపి మోడ్ లో అప్ సైడ్ రన్ చేయమని చెప్తాం. బట్ ఆఫ్ కోర్స్ దీని టైం వైజ్ కరెక్షన్ మనం చూస్తే కనుక 380 నుంచి 470 మధ్యలో ప్రాబ్లీ ఒక 1-2 quarters స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎర్లీ బ్రేక్అవుట్ వచ్చిందంటే కనుక ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేబీ 370 వచ్చింది అంటే కనుక ఇట్స్ వెరీ వెరీ అట్రాక్టివ్ బై ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో టాటా పవర్ ఈస్ బై ఆన్ డిప్స్ త్రూ ఎస్ఐపి మోడ్ అని చెప్పుకోవచ్చు. ఇక వన్ మోర్ స్టాక్ మనం చూస్తే కనుక లూపిన్ గురించి మాట్లాడుకుందాం. సో కరెంట్లీ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక అబౌట్ 2092 దగ్గర ఉంది. ఈ స్టాక్ ని మనం వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 3 weeks బ్యాక్ ఇది ఒక మేజర్ అప్ మూవ్ రావటం చూసాం లూపిన్ లో. సో అప్ మూవ్ ఎంత డ్రాస్టిక్ గా ఉంది అంటే కనుక ప్రాబ్లీ విత్ ఇన్ 1 week స్టాక్ మనకు చూస్తే కనుక 9th August వీక్ మనం చూస్తే 1900 లో ఉంది, 2125 హై అండ్ అదే అక్కడే క్లోజింగ్ ఉంది. సో ఒక బిగ్ బార్ అనేది ఫామ్ అవటం చూసాం మనం. అండ్ ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సాలిడేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది ఎఫ్&ఓ స్టాక్ కూడాను. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ఒకసారి టచ్ అవటం చూసాం, విచ్ ఇస్ 2129 2015 లో వచ్చింది. అంటే 9 years తర్వాత ఈ స్టాక్ ఒక బ్రేక్అవుట్ లోకి రావటం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే చాలా చాలా ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 2 weeks నుంచి మనం చూస్తే కనుక ఇట్ హాస్ మూవ్డ్ నోవేర్, ఎందుకంటే 2059 నుంచి 2131 జస్ట్ 80 points లోనే ఈ స్టాక్ మూవ్ అయింది. సో ఎఫ్&ఓ స్పేస్ లో ఉన్న స్టాక్ ఇంత నారో మూమెంట్ అనేది వెరీ రేర్ మనకి. సో ప్రాబ్లీ ఇంకా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో దీనికి సపోర్ట్ పాయింట్స్ వెళ్ళి చూడాలి అంటే కనుక డే చార్ట్స్ లోకి వెళ్ళి చూడాలి మనం. అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ అనేది ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అంటాం మనం షార్ట్ టర్మ్ లో. అది 2015 దగ్గర ఉంది. సో
ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్స్ పడితే గనుక డెఫినెట్‌లీ బై జోన్‌లోకి వస్తాం మనం. అండ్ నెక్స్ట్ మీనింగ్‌ఫుల్ సపోర్ట్ అనేది 1935 దగ్గర ఉంది. విచ్ ఈస్ స్వింగ్ లో అని అంటాం మనం. సో ఈ 2 పాయింట్స్ కూడా మనకి డిమాండ్ జోన్‌లోకి ఉంటాయి. సో 2015 నుంచి 1935 వరకు ఈ స్టాక్‌ని అక్యుములేట్ చేయొచ్చు. అఫ్‌కోర్స్ నాట్ టు మిస్ ఔట్ ఇన్‌ఫాక్ట్ ఎస్ఐపి సజెస్ట్ చేస్తాం ఈ స్టాక్‌లో కూడా 2092 నుంచి 1935 వరకు కొన్నా కూడా దేర్ ఇస్ నో హార్మ్. ఎందుకంటే ఇదేమవుతుందంటే ఒకసారి 2131 పైన క్లోజ్ అయింది 2-3 డేస్ అంటే గనుక అది అన్‌చార్టెడ్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. ఒక న్యూ లెవెల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఆ న్యూ లెవెల్స్ అనేది కనీసం అట్‌లీస్ట్ 10% ఉంటుంది. సో ₹2000 ఉన్న స్టాక్ 10% అంటే బిట్వీన్ 250 అండ్ ₹250 అంటే 2350, 2500 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నాట్ టు మిస్ ఔట్ ఈ స్టాక్ ని అప్ టు 1935 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ 3 డేస్ కనుక 2131 పైన క్లోజ్ అయిన ఎప్పుడు క్లోజ్ అయినా కూడా కన్సిక్యూటివ్ గా మేబీ 25 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అయిపోతాయి. సో వెరీ వెరీ స్ట్రాంగ్ చార్ట్స్ ఫార్మా స్పేస్ లో మేబీ వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్. ఆఫ్ కోర్స్ లేట్ గా బ్రేక్ అయినా కూడా బ్రేక్అవుట్ వస్తున్నా కూడా ప్రాబ్లీ ఈ స్టాక్ లో పొటెన్షియల్ చాలా ఉంది కాబట్టి దీన్ని డెఫినెట్లీ కొనమని వీ వుడ్ సజెస్ట్. సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ జాక్సన్ హోల్ నుంచి జాన్ పావెల్ ఏదైతే స్పీచ్ ఇస్తాడో మేబీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ గురించి ఏమైనా మాట్లాడతాడో అది మార్కెట్ కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇక యుఎస్ ఎలక్షన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే ఉంది అండ్ మన స్టేట్ ఎలక్షన్స్ కూడా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. ఇవి కూడా మార్కెట్స్ చాలా క్లోజ్ గా వాచ్ చేస్తాయి. సో మేబీ కొద్దిగా వాలటాలిటీ అనేది నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి టైంలో స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబ్లీ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే కనుక అట్లీస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ ని చూస్ చేయాలి. లేదంటే 20 డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ ని చూస్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు అంటే కనుక ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు అవాయిడ్ ఆల్ ద స్టాక్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ అని సజెస్ట్ చేస్తాం. అండ్ స్టాప్ లాసెస్ కూడా స్ట్రిక్ట్ గా ఇలాంటి స్టేజ్ లో వన్ షుడ్ కీప్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. హ్యాపీ వీకెండ్. అండ్ నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మళ్ళా విల్ ట్రై టు మీట్. అండ్ మా సజెషన్స్ ఆర్ మేబీ మా ట్రేడింగ్ ఐడియాస్ అవి కావాలి అంటే కనుక పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ ని కాల్ చేస్తే యుల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityasresearch.com ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం ఇచ్చిన కాల్స్ కానీ అవన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఎక్సెల్ షీట్స్ లో మీరే చూసుకోవచ్చు. దెన్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్.